భారత ప్రజల పక్షం వహించవలసినటువంటి సుప్రీంకోర్టు ఎవరి పక్షం వహిస్తున్నది అన్న సందేహం కలుగుతుంది. పని సంస్కృతిపై ప్రభావం చూపెడుతోంది, అన్ని ఫ్రీగా ఇస్తే అని అంటున్నారు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్. దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అంటున్నారు. ప్రజలు కూర్చొని తింటారు, పని చెడిపోతుంది, పని చేయరు, సోమరిపోతులైపోతున్నారు అని అంటున్నారు. కానీ ఒక్కసారి ఈ పారిశ్రామికవేత్తలు మరియు కార్పొరేట్ సంస్థలు బ్యాంకుల యొక్క మోసాలను ఎందుకు చూడడం లేదు? నేను చెప్పదలుచుకున్న విషయం ఇక్కడే. 2024 నుండి 2026 వరకు బ్యాంకులు చేసినటువంటి మోసాల విలువ 36,014 కోట్లు. 36,014 కోట్లు కేవలం 2 సంవత్సరాల్లో మాత్రమే బ్యాంకుల నుండి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని 90% ఈ యొక్క రుణాలను పారిశ్రామికవేత్తలు నిధులు తీసుకున్నవి అవి దారి మళ్లించడం ద్వారా మోసాలు చేస్తున్నవి. ఇవి సిజేఐ గారికి కనబడలేదు. ప్రభుత్వ బ్యాంకులు ఇవి తీసుకున్న వాటిలో 70% ప్రభుత్వ బ్యాంకులే నష్టపోతున్నవి. అందులో ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అంబానీలకు ఎంత నష్టం చేశారో ఒకసారి చూద్దాం. రిలయన్స్ ఏడిఏ గ్రూప్ డిసెంబర్ 25లో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ మరియు రిలయన్స్ కమర్షియల్ సంస్థలపై సిబిఐ కేసు ఫైల్ చేసింది. ఆ యొక్క సిబిఐ కేసు ఫైల్ చేసినటువంటి ఆరోపణలలో 40,000 కోట్ల రుణాలు అవి బ్యాంకులు నష్టం కలిగించినాయి. ఎస్బీఐతో సహా 26 భారతీయ బ్యాంకులకు ఈ నష్టం 40,000 కోట్ల రూపాయలు వాటిల్లింది. కాబట్టి సిబిఐ ఇది కేసు ఫైల్ చేసింది. అట్లాగే శ్రేయ గ్రూప్ డిసెంబర్ 25లో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 2,400 కోట్ల మోసం చేసి దారి మళ్లించింది. అట్లాగే కోల్కతా ఉక్కు పరిశ్రమకు చెందినటువంటి 60 నకిలీ షెల్ కంపెనీలను ఈ యొక్క శ్రేయ కంపెనీ ఈ యొక్క కోల్కతా ఉక్కు పరిశ్రమ సృష్టించి 6,200 కోట్లను కాజేసింది. అట్లాగే అడానీ గ్రూప్ 2024లో అమెరికాలో ఉన్నటువంటి కాంట్రాక్టులు సంపాదించడం కోసం లంచాలకు పాల్పడిందని చెప్పి అమెరికా కోర్టులో ఈ యొక్క కేసు అదానిపై పెండింగ్ లో ఉంది. కాబట్టి భారతదేశంలో కష్టపడి పని చేస్తే వాళ్ళపై బ్రతికేటువంటి ఈ యొక్క పారాసైట్స్ యొక్క కొమ్ము కాస్తున్నదా సుప్రీంకోర్టు అని చూచేగానే ఇది ప్రశ్నిస్తున్నాము, చెప్తున్నాము కూడా. కావలిగా ఉండవలసింది జీతాలు తీసుకుంటున్నది ప్రభుత్వము అంటే ప్రజలకు కొమ్ము కాయవలసింది. ధనిక వర్గానికి కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్నటువంటి ఈ సుప్రీంకోర్టును ఏమనాలి?